ఒకసారి 71, ఒకసారి 400 చిల్లర వచ్చినాయి. ఇతను పోటీ చేస్తేనే రాష్ట్ర పార్టీ మళ్ళీ ఏం చేశాడని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఏం పీకాడని ఏమో కంపెనీ తెచ్చాడా? నిన్న జడ శ్రావణ్ మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు, దాదాపు 20 లక్షల కోట్లు సంపాదించారు, ఏం చేసుకుంటారు వాటిని, జీవితాంతం ప్రపంచం అంతం అయ్యేదాకా కూర్చొని తినడానికి సంపాదించారా ఇవన్నీ అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఇవన్నీ? అసలు ఇప్పుడు మంచోడికి మంచి చెప్పాలి, చెడోడికి చెడు చెప్పాలి. ఇలాంటి వ్యక్తికి చెడే చెప్పాలి మనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య ఏం చేశాడని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఏం పీకాడని ఏమో కంపెనీ తెచ్చాడా? రాష్ట్రానికి అప్పులు ఊబిలో నెట్టెళ్ళిన జగన్మోహన్ రెడ్డి నువ్వు అడగలేవా? జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నావే జడా శ్రావణ్ అనే వ్యక్తి ఎటు నుంచి వచ్చాడు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతను పోటీ చేస్తే ఒకసారి 71, ఒకసారి 400 చిల్లర వచ్చినాయి. ఇతను పోటీ చేస్తేనే రాష్ట్ర పార్టీ మళ్ళీ ఏం చేశాడని ఇతను ఏమైనా ఎవరిది పీకాడా? ఏం పీకాడు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పీకమను. అభివృద్ధి జరుగుతుంటే ఇంత రాష్ట్రంలో అన్యాయంగా మాట్లాడతావా? ఏం చేశారని మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను కొట్టలేదనా, నిన్ను తిట్టలేదనా? అంతే కదా, అర్థమవుతుంది. మనం ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన అంటుంది ఏంటంటే ఇంత ఆస్తి సంపాదించారు, 20 లక్షల కోట్లు, ఎంతమంది ఆస్తి సంపాదించాడు? ఈయన ఏమైనా రాసి ఇచ్చారా? ఏడనా ఏమైనా చూశాడా? ఈయన ఏమన్నా మరి లాయర్ వేగా పోయి మరి ఇంత ఆస్తి ఆడి నుంచి వచ్చిందని చూపించు. లెక్క చెబుతున్నారుగా ప్రతి సంవత్సరం మా వాళ్ళు ప్రతి సంవత్సరం లెక్క చెబుతున్నారుగా. మరి ఇంకా మిగిలిన ఎవరు ఉంటే నువ్వు ప్రకటించు, ఇదిగో పలానా సాటి ఈ ఆస్తులు ఉన్నాయని. ఊరకు నోట్లో వేగ్గా ఏది పడితే అది చెబితే సరిపోయిందా? నేను చెబుతా, జగన్మోహన్ రెడ్డి దగ్గర జడా శ్రావణ్ డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాను. మరి తీసుకొని ఉండొచ్చా? నేను కూడా అటు గాల్లో మాటలు చెప్పొచ్చుగా, గాల్లో చెప్పొచ్చా? నేను కూడా మరి అట్టానే చెబుతున్నాడు అతను. ఊరక ఏది పడితే అది మాట్లాడకూడదు. వ్యవస్థలో ఉన్నప్పుడు మనం వ్యవస్థ తగ్గట్టే మాట్లాడాలి. అంతేగాని వేగ్గా ఏది పడితే క్వశ్చన్, ఏది పడితే ఆన్సర్ అట్లా చెప్పొచ్చా? చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. జడా శ్రావణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని పని చేస్తున్నాడని నేను అంటా ఇయ్యాల. అది కుదిరిద్దా? నేను చేయలేదు అంటాడు. మరి ఊరక 2 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు కదా. 20 లక్షల కోట్లు అంట. 20 లక్షల కోట్లు అంటే అసలు బడ్జెట్ ఎంత, కాజేసేది ఎంత, లెక్కలేం లేవా ఆంధ్రప్రదేశ్లో? ఏమో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఇచ్చారు? నీకు కూడా అడిగితేనే కదా, అది కుదరదనే కదా వ్యాపారం ఆగింది నీది. నీ కంపెనీ ఆగింది దానికి కారణం ఏంది? నీ కంపెనీ అంటున్నాలి, అది కంపెనీయే. మరి 70 కాదండి, పార్టీ అండి. అదేనండి, 71 వచ్చిందని కంపెనీ పార్టీ అట్ట అంటారు. ఈయన ఉన్న దగ్గరలో పోయాడైంది 100 ఓట్లు 50 ఓట్లు ఓడిపోవటానికి 10 పార్టీ అంటారు. 71 వచ్చిన కంపెనీ ఏమంటారండి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.